ఇటీవల కొత్త పార్టీ పెడుతున్నట్లు కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో జాగృతి నాయకులు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాగృతి ముఖ్య నేతలు వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో రాబోయే ఎన్నికల్లో ఆల్ ఇండియా పార్టీ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొత్త పార్టీ పెడుతున్నట్లుగా కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో జాగృతి నాయకులు బరిలోకి దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పొలిటికల్ పార్టీకి కూడా రావాలని చెప్పేసి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజకీయ పార్టీకి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా ఇప్పటివరకే వేగం పెంచారని చెప్పుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ కు సంబంధించినంత వరకు దాదాపు 2 నెలల నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జాగృతి తరఫున చాలా మంది కూడా బరిలో ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం సింహం గుర్తుతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే జాగృతి నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీకి సంబంధించిన సింబల్ పేరు పైన సింహం గుర్తు ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా బీఫాములు తీసుకొని మాత్రం ఎన్నికల్లో బరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా నిర్ణయించినట్టు కూడా. అయితే ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం ఎన్నికల పోటీ చేసే సమయంలో మాత్రం జాగృతికి సంబంధించి చాలా మంది నాయకులు కూడా మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం సింబల్ మీద పోటీ చేసిన తర్వాత మాత్రం అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ మధ్యకాలంలో ఉంటే మాత్రం ఈ మధ్యకాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సింహం గుర్తుపైనే పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో పాటుగా వచ్చే ఎన్నికల నాటికి మాత్రం జాగృతి పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఒక పొలిటికల్ పార్టీకి కూడా ఎదుగుతుందని చెప్పేసి కూడా గతంలో కవిత కూడా ప్రకటించిన నేపథ్యంలో మాత్రం పార్టీకి సంబంధించిన పేర్లను కూడా పలు పేర్లను కూడా ఇప్పటివరకే కవిత పరిశీలిస్తుంది. వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఈ పొలిటికల్ పార్టీకి మాత్రం ఏ పేరు వస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఆ పొలిటికల్ పార్టీ పేరు అదేవిధంగా ఎలాంటి సింబల్ ఉండబోతుంది అనే దానిపైన కూడా దాదాపు ఒక 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 3 నెలల తర్వాత మాత్రం పొలిటికల్ పార్టీ కవిత ఆధ్వర్యంలో మాత్రం జాగృతి ఆ పేరుతోనే పొలిటికల్ పార్టీ ఉంటుందా లేదంటే ఏమైనా పేరు మారుస్తారో అదేవిధంగా సింబల్ ఏది ఉండబోతుందనే దానిపైన కూడా పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రం తెలియబోతుందని చెప్పుకోవచ్చు. సో ప్రవీణ్, పార్టీకి ఏ పేరు ఖరారు చేయాలి, గుర్తుని అంటే ఏ గుర్తుని ఖరారు చేసుకోవాలి అనే అంశాలపైన కవిత ఇప్పటిదాకా అంటే పార్టీ శ్రేణులతో చర్చించారా? అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి అని సంసిద్ధంగా ఉన్నారు. ఎంతమంది పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? ముఖ్య నాయకులు ఎవరెవరు ఉన్నారు? అసలు ఆ పార్టీకి సంబంధించిన స్థితిగతులు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటికే జాగృతి ద్వారా మాత్రం చాలా మంది కూడా వివిధ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా భావిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఇతర పొలిటికల్ పార్టీల్లో మాత్రం ఎవరికైతే టికెట్స్ రావో వారి మాత్రం ఆశించి మాత్రం టికెట్లు రాని వాళ్ళు మాత్రం జాగృతి కూడా అక్కడ చేర్చుకొని మాత్రం సింహం గుర్తు కూడా కేటాయించి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సింహం గుర్తు ఉంటే మాత్రం ఒక పొలిటికల్ పార్టీగా కూడా ఇప్పటివరకే ప్రయత్నాలు కూడా జాగృతి చేస్తుంది. కాబట్టి అంతకంటే ముందే ఎన్నికల్లో కూడా జాగృతి తరఫున సింహం గుర్తుతో పోటీ చేయిస్తే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి కూడా జాగృతికి సంబంధించిన ఎంతమంది జాగృతి వెంట ఉంటారో అదేవిధంగా జాగృతిని కూడా ఎంతమంది ఆదరిస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది అనే భావనలో కూడా జాగృతి అధ్యక్షురాలు కూడా కవిత ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన సింబల్ పైన కూడా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంటే ఇతర పొలిటికల్ పార్టీలో మాత్రం చాలా మంది ఆశావాళ్ళు ఉంటారు. ఆశావాళ్ళకు అక్కడ ఆ పొలిటికల్ పార్టీలో మాత్రం టికెట్లు దక్కకపోతే మాత్రం ఆ జాగృతి అధ్యక్షురాలు కవితను కూడా కలిసే అవకాశం అని చెప్పేసి కూడా జాగృతి నాయకులు కూడా
భావిస్తున్నారు. అందులో భాగంగానే ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ కు సంబంధించిన దానిపైన కూడా పోటీ చేస్తే ఆ పొలిటికల్ పార్టీలో అవకాశాలు రాకపోతే మాత్రం మా పార్టీకి వచ్చి పోటీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటివరకు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.